హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేశవ శైలులను పార్కులో చూసి గొడవ చేసిన వాళ్ళ అన్నయ్యకు వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించి ఊహించని షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇంతకీ ఏం జరిగింది తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అయితే ఇంకా మహాలక్ష్మి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా పార్క్కి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా అనుకోకుండా కేశవ అలాగే శైలు కూడా అదే పార్క్కి వస్తూ ఉంటారు. అయితే ఇంకా ఇక్కడ తీసుకొచ్చావంటే ఈ ప్లేస్ని ఎప్పుడు చూడడమే కానీ బయట నుంచి చూడడమే కానీ ఎప్పుడు దీని లోపలికి రాలేదు అని చెప్పి ఇంకా కేశవ అంటూ ఉంటాడు. మరి మేము రోజు ఇక్కడ పల్లీలు అమ్ముకుంటూ బ్రతుకుతాం అనుకుంటున్నావా? నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇదే రావడం అని చెప్పి ఇంకా శైలు అంటూ ఉంటుంది. అయితే ఇంకా కేశవ అయితే ఇప్పుడు ఏం చేద్దామే, అసలు ఎటు కూర్చుందామన్న ప్లేస్ కనిపించట్లేదే అని చెప్పి ఇంకా కేశవ అంటూ ఉంటాడు. అయితే ఇంకా శైలు అయితే అక్కడ ఆ పొదల చోటుకి వెళ్దాం రారా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు పబ్లిక్లో పరువు తీసేలా ఉన్నావు, నేను రా నువ్వు వెళ్ళిపోతానని చెప్పి ఇంకా కేశవ అయితే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇంకా శైలు అయితే రా నేను చెప్పేది చేయి, నేను పబ్లిక్లో ఉన్నానని నాకు తెలుసు అని చెప్పి ఇంకా శైలు అయితే అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఇద్దరు కూడా అలా వెళ్ళి ఆ గట్టు దగ్గర అయితే కూర్చుంటూ ఉంటారు. అయితే ఇలానే కూర్చుందామా, ఏదైనా తింటూ మాట్లాడుకుందామా అని చెప్పి ఇంకా శైలు అనడంతో ఇంకా కేశవ అయితే ఇద్దరికి కూడా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకురావడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఇంకా ఇదిలా ఉండగా నారాయణ అయితే మందు బాటిల్ ఇవ్వలేదని చెప్పి అలిగి కూర్చుంటూ ఉంటాడు. అయితే ఇంకా మహా అయితే నారాయణ చూసి జాలి పడుతూ ఉంటుంది. రే కన్నా, నా సుపుత్రుడు అలిగినట్టున్నాడేంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే అలిగితే అలగని వదిన, ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇది కానీ ఇచ్చామంటే కనుక ఇప్పుడు మనం కూడా రిస్క్లో పడతామని చెప్పి ఇంకా కన్నా అంటూ ఉంటాడు. అయితే ఇంకా మహా అయితే సుపుత్రుడిని అలా చూసి ఉండలేకపోతున్నాను రా కన్నా అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది. బాబోయ్, నీకు ఇంత జాలి హృదయం ఏంటి వదిన, నువ్వు అస్సలు జాలి పడద్దు, ఆ మనిషి అసలు అది ఇక్కడికి తీసుకురావడమే తప్పు, ఇప్పుడు నువ్వు మళ్ళీ జాలిపడి ఇచ్చావంటే అది ఇక్కడ పెద్ద న్యూసెన్సే అవుతుంది అని చెప్పి ఇంకా కన్నా అయితే అంటూ ఉంటాడనమాట. అయితే ఇంకా చక్రి అయితే ఈరోజు ఎలా అయినా సరే నా మనసులోని మాట మహాలక్ష్మికి చెప్పాలి, నేను తన భర్తగా ఉంటానని చెప్పి మహాలక్ష్మికి చెప్పాలి, నా మనసు విప్పి మాట్లాడాలని ఈరోజు ఇలా తీసుకొచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో ఎవరున్నా సరే నా మనసులోని మాట ఈరోజు చెప్పి తీరుతాను అని చెప్పి ఇంకా చక్రి అనుకుంటూ ఉంటాడనమాట. అయితే ఇంకా అందరూ కూడా చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంకా మహా అయితే ఇంకా నారాయణ్ని అలా చూసి తట్టుకోలేక ఆ మందు బాటిల్ అయితే ఇచ్చేస్తూ ఉంటుంది. దాంతో మా అమ్మ బంగారం అని చెప్పి ఇంకా నారాయణ అయితే మహాని అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సుపుత్ర, కానీ న్యూసెన్స్ మాత్రం చేయకూడదు, ఎవరికి తెలియకుండా తాగాలి, ఒకవేళ ఎవరికైనా తెలిసిందంటే ఇక్కడ చాలా పెద్ద న్యూసెన్సే అవుతుంది అని చెప్పి ఇంకా మహా అయితే అంటూ ఉంటుంది. అలాగే మాత అని చెప్పి ఇంకా నారాయణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అయితే ఇంకా చక్రి అలాగే మహా ఇద్దరు కూడా మంచి మంచి వ్యూస్ని ఫొటోస్ తీద్దామని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇంకా మహా అయితే మంచి మంచి వ్యూస్ని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇంకా చక్రి అయితే ఇదే మంచి అవకాశం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. అయితే ఇంకా మాధవ్ అయితే ఆ హిందీ అమ్మాయితో అట్లా వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇంకా కన్నా వచ్చి వాళ్ళ అన్నయ్య తెచ్చిన స్నాక్స్ అయితే కూర్చొని తింటూ ఉంటాడనమాట. అయితే ఈ కేశవ అన్నయ్య బుస్సుతోనే ఎక్కడికో వెళ్ళి ఉంటాడు, కానీ మెకానిక్ అది ఇది అన్నాడు, కానీ మనం ఎలా బయట కనిపెట్టేది అని చెప్పి ఇంకా కన్నా అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయితే ఇంకా కేశవ అయితే ఐస్ క్రీమ్స్ అవి తీసుకోవడానికి షాప్కి అయితే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అయితే ఇంకా ఇద్దరికి కూడా ఐస్ క్రీమ్స్ తీసుకుంటూ ఉంటాడు. అలాగే కేశవ వెళ్ళిన తర్వాత చక్రి అలాగే మాధవ ఇద్దరు కూడా వచ్చి ఐస్ క్రీమ్స్ తీసుకుంటూ ఉంటారు. అందరూ అన్ని ఐస్ క్రీమ్స్ తీసుకొని తింటూ ఉంటారనమాట. అయితే ఇంకా చక్రి అయితే ఇదే మంచి అవకాశం, ఇప్పుడు నేను ఎలా అయినా చెప్పాలి అని చెప్పి ఇంకా చక్రి అయితే ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళి మహాకి ఇస్తూ ఉంటాడు. మహా తీసుకొని తింటూ ఫొటోస్ అయితే తీస్తూ ఉంటుంది. ఈ అవకాశాన్ని నేను మిస్యూజ్ చేసుకోకూడదు, వెంటనే నా మనసులోని మాటని మహాకి చెప్పాలి అని చెప్పి ఇంకా చక్రి అనుకొని, ఏమండి మిమ్మల్ని ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు చక్రి.
ఏంటది అనడంతో ఇంకా చక్రి తన మొహంలోకి చూసి చెప్పలేక వెనక్కి తిరిగి సిగ్గుపడుతూ ఉంటాడనమాట. సిగ్గుపడుతూ, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి ఇంకా చక్రి అంటూ ఉంటాడు. అంతేకాదండి, నేను మీరు ఒప్పుకుంటే మీకు భర్తగా ఉండాలి అని అనుకుంటున్నాను. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా చక్రి అయితే అంటూ ఉంటాడనమాట. దాంతో ఇంకా మహా అయితే చాలా సీరియస్ రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అంటూ ఉంటే, అంటే ఏంటండి మీరేం వినలేదా అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే వినడం ఏంటి, నువ్వేదో చెప్తున్నా అటు తిరిగి మెలికలు తిరుగుతూ ఇటు చూసావు, ఇంకా నువ్వు నాకేం చెప్పావు అని చెప్పి ఇంకా మహా అయితే అంటూ ఉంటుంది. ఏమీ చెప్పలేదా, మరి ఇప్పటి వరకు చెప్పిందేంటి, నా బొంద, ఇప్పటి వరకు నేను కలగన్నానా అని చెప్పి ఇంకా చక్రి అయితే అంటూ ఉంటాడు. అయితే ఇంకా మహాలక్ష్మి అయితే చెప్పు, ఏదో చెప్తానన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదండి, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు చెప్పే అంత మూడు బాగాలేదు అని చెప్పి ఇంకా చక్రి అయితే అంటూ ఉంటాడనమాట. అయితే మహా అయితే సరే అయితే ఇంకా నేను వెళ్తున్నాను ఇక్కడ నుంచి అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది. అయితే ఇంకా ఇదిలా ఉండగా ఇంకా కేశవ అలాగే శైలు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కేశవ అయితే ఇద్దరికి ఐస్ క్రీమ్స్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా ఐస్ క్రీమ్స్ తింటూ, చెప్పురా ముంగిసా, ఏం చేద్దాం, మన పెళ్ళి ఎలా చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటే ఇంకా గొడవలే అవుతున్నాయి, నువ్వు పెళ్ళి ఎలా చేసుకుందాం అంటావేంటి, మీ అన్నయ్య మనల్ని బ్రతకనిస్తాడా, మీ అమ్మ నాన్న ఊరుకుంటారా అని చెప్పి ఇంకా కేశవ అంటూ ఉంటాడు. వాళ్ళ కోసం వదిలేరా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను నీకోసం ఏదైనా చేస్తాను, నీకోసం ఇంట్లోంచి వచ్చైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా శైలు అయితే అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా కేశవ, నీకు ఆ ధైర్యం ఉంటే సరిపోతుంది, కానీ నా కోసం నువ్వు మీ వాళ్ళని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళు మన పెళ్ళిని అంగీకరించి ఒప్పుకుంటారో అలాంటప్పుడు మాత్రమే మనం పెళ్లి చేసుకుందామని చెప్పి కేశవ అంటూ ఉంటాడు. అయితే ఇంకా శైలు, నువ్వు ఎంత మంచివాడివిరా అసలు, నీ మంచితనమే మా ఇంట్లో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో వచ్చేస్తానంటే తీసుకెళ్ళిపోయే అబ్బాయిలనే చూశానే కానీ వస్తాను అంటే వద్దు, పెద్దల అంగీకారంతోనే మనం పెళ్లి చేసుకుందాం అనే అంత మంచోడిని ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పి ఇంకా శైలు అయితే అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా కేశవ, సరేలే బుస్సు చెప్పు ఇంకేంటి, ఏం చేద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం చేద్దామేంట్రా అని చెప్పి అంటూ ఉంటే, అదే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడికి అని, రెస్టారెంట్కి వెళ్ళాం, పార్క్కి వచ్చాం, మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు కేశవ. అయితే ఇంకా శైలు, నెక్స్ట్ చూద్దాం రా, కాసేపు ఇక్కడే పీస్ఫుల్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే ఇంకా వాళ్ళిద్దరూలా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంకా అక్కడికే వాళ్ళ అన్నయ్య, శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ అన్నయ్య శైలు కేశవులను అలా చూసి కోపంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. అయితే ఏంట్రా, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, ఇంటికి వచ్చి గొడవ చేసినా నీకు బుద్ధి రాదా, అయినా నువ్వేంటే వీడితో తిరగొద్దంటే వీడితో తిరుగుతావని చెప్పి ఇంకా అక్కడైతే చాలా పెద్ద న్యూసెన్సే చేస్తూ ఉంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. అయితే ఇంకా ఏదో పెద్ద గొడవే జరుగుతుంది అక్కడ ఏదో అని చెప్పి ఇంకా మహా వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మహా అయితే కేశవ శైలులను చూసి షాక్ అవుతూ ఉంటుంది. మీరేంటి ఇక్కడ, ఏదో బయటికి వెళ్ళే పని ఉందన్నావు, అది ఇదేనా అని చెప్పి ఇంకా మహా అయితే కేశవ్ని అడుగుతూ ఉంటుంది. అయితే ఇంకా నువ్వెవరు, అయినా నీకు మొన్నే మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టున్నారు కదా, వీళ్ళు ప్రేమించుకుంటున్నారు తిరుగుతున్నారు, తప్పేంటి, పెళ్ళి కూడా చేసుకుంటారు అని చెప్పి ఇంకా మహా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వెవరు ఇలా మాట్లాడుతున్నావు నా చెల్లి కోసం అని చెప్పి ఇంకా అంటూ ఉంటే, నేను ఈ ఇంటికి వచ్చిన కోడల్ని, ఇప్పుడు మీ చెల్లి ఇంటికి వస్తే నేను మీ చెల్లికి తోడి కోడల్ని అవుతాను అని చెప్పి ఇంకా మహా అయితే అంటూ ఉంటుంది. నా చెల్లిని ఆ ఇంటికి కోడలుగా పంపాలా, ఛాన్సే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే ఇంకా ఎలా పంపవో నేను చూస్తాను, ఇప్పుడే ఇక్కడే అందరి సమక్షంలో పెళ్లి చేస్తాను, ఎందుకంటే వీళ్ళిద్దరూ మేజర్స్ అని చెప్పి ఇంకా మహా అయితే అక్కడున్న పోలీస్ యాజమాన్యాన్ని పిలిచి, వీళ్ళిద్దరూ లవర్స్ కానీ వీళ్ళని విడదీసే ప్రయత్నం చేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా మహా పోలీసులతో చెప్పడంతో పోలీసులు అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ తాళిని తీసుకొచ్చి కేశవ్తో శైలు మెడలో కట్టిస్తూ ఉంటారు.
దాంతో శైలు వాళ్ళ అన్నయ్య చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మహా కుటుంబం అంతా కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.